హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 394 వేకెన్సీలతో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇది ఇంటర్మీడియట్ పాసు, సెకండ్ ఇయర్ ఇంటర్ ఎపీర్ అవుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చి 1,20,000 రూపాయలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇటువంటి జీతంతో ఇంటర్మీడియట్తో మీరు జాబ్ కొడితే మీ లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది. ఈ నోటిఫికేషన్ ఏజ్ కోసం, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చింది. ఇది నిన్నే వచ్చింది, 10/12/2025. అప్డేట్ అయితే నేను చాలా త్వరగా తీసుకురావడం జరుగుతుంది. మీకు లాస్ట్ డేట్ అప్లికేషన్కి మనకి 30/12/2025కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామ్కి 2026కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది మన ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి నుంచి లాస్ట్ దాకా చేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా మీరు వీడియోని అయితే చూడండి. మనం వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీలో 208 వేకెన్సీలు ఉన్నాయి. మేల్కి వచ్చి 198, ఫిమేల్కి వచ్చి 10 వేకెన్సీలు ఉన్నాయి. నేవీలో 42 వేకెన్సీలు ఉన్నాయి. 37 వేకెన్సీలు మేల్కి, ఫిమేల్కి వచ్చి మనకి 5 వేకెన్సీలు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేటోడికి 92 వేకెన్సీలు ఉన్నాయి. మేల్స్కి వచ్చి 90, ఫిమేల్స్కి వచ్చి 2. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్గా అయితే మనకి 18 వేకెన్సీలు ఉన్నాయి. 16కి అయితే మేలు, ఫిమేల్కి అయితే 2. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి 10 వేకెన్సీలు ఉన్నాయి. మేల్కి వచ్చి 8, ఫిమేల్కి వచ్చి 2 వేకెన్సీలు ఉన్నాయి. నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద మనకి 24 పోస్టులు అయితే ఉన్నాయి. మేల్స్కి వచ్చి 21, ఫిమేల్కి వచ్చి 3 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ మేల్స్కి వచ్చి 370 వేకెన్సీలు ఉన్నాయి. ఫిమేల్స్కి వచ్చి 24 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం అన్ని కలిపి 394 వేకెన్సీలు ఉన్నాయి. ఇవి ఇంకా పెరగవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వరకు అయితే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. అదే తెలంగాణ వారికి హనుమకొండ, వరంగల్ అర్బన్కి, తర్వాత వచ్చి మనకి హైదరాబాద్లో ఇక్కడ 32 ఉంది సెంటర్ కోడ్. 2 చోట్ల అయితే మనకి ఎగ్జామ్ అయితే తెలంగాణ వాళ్ళు అయితే రాసుకునే అవకాశం అయితే ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందంటే మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మనం మేల్ అండ్ ఫిమేల్, అన్మ్యారీడ్ దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మేల్కి కూడా పెళ్ళి అవ్వకూడదు, మన ఫిమేల్ కూడా పెళ్ళి అవ్వకుండా వారే దీనికి అప్లై చేసుకోవాలి. మన తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు ఈ పిల్లలు అయితే దీనికి మీరు అప్లై అయితే చేసుకోండి. ఏజ్ విషయానికి వచ్చేటోడికి మేల్ అండ్ ఫిమేల్కి ఎప్పుడులాగా ఉండాలంటే 1 జూలై 2007 నుంచి 1 జూలై 2010 మధ్యన పిల్లలు దీనికైతే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మీరైతే కంపల్సరీ ఇక్కడ చూడండి. మళ్ళీ చాలామంది కామెంట్లో నాకు సొంతంగా వాట్సాప్లో కూడా మెయిల్ చేస్తారు, సార్ మీరు ఏజ్ ఒకసారి చెప్పండి అనేసి. మళ్ళీ చెప్తున్నాను, 1 జూలై 2007 నుంచి 1 జూలై 2010 పుట్టిన పిల్లలే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో పిల్లలు చాలా ఇలాంటి ఉద్యోగాలకైతే ప్రిపరేషన్ అవ్వరు. మీరు ఒకవేళ ప్రిపరేషన్ అవుతున్నారంటే మీకు జాబ్ కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి ఫర్ ఆర్మీ వింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ కోసం మనకి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ నుంచి ఎంపీసీ చదివినా, బైపీసీ చదివినా, సిఎస్సి గ్రూప్ చదివినా కానీ మీరు అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది ఇంటర్మీడియట్లో. మరి ఇంకోటి వచ్చేటప్పటికి ఫర్ ఎయిర్ ఫోర్సు నేవల్ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఫర్ మళ్ళీ 10+2 క్యాడర్ డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ ఉంది కదా ఇండియన్ నేవల్ అకాడమీలో, వీరికైతే మీరు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు ఉన్నవారే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మనకి ఇంటర్మీడియట్ ఎపీర్ అవుతున్న విద్యార్థులు దీనికి మీరు
అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్పటికల్లా మీకు ఇది కంప్లీట్ అయిపోయి ఉండవలసి ఉంటుంది. అంటే మీరు ఇంటర్మీడియట్ రాస్తారు కదా, రిజల్ట్ వచ్చేసి ఉండవలసింది. ఫెయిల్ అయిన వారైతే మనకి పనికిరారు, పాస్ అయిన వారైతే కంపల్సరీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ డేట్ కల్లా మనకి 10 డిసెంబర్ 2026 డేట్ కల్లా అపీర్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ అయితే వచ్చిన వారైతే దీనికి మీరు ఆల్రెడీ అయితే సర్టిఫికేట్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివిన వారికి మార్చిలో ఎగ్జామ్, ఫిబ్రవరి లాస్ట్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. మనకి అప్పటికల్లా మార్క్స్ లిస్ట్ వచ్చేస్తుంది కాబట్టి బెంగపడ అవసరం లేదు. ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళు కూడా మీరు అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వచ్చేటప్పటికి మనకి ఎస్సీలకి, ఎస్టీలకి, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. మరియు జేసీఓస్, ఎన్సీఓస్, మరి ఆర్మీలో వారికి కూడా ఫీజు అయితే లేదు. నార్మల్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి అయితే ₹100 ఫీజు, చాలా తక్కువ ఫీజు కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఫీజు కూడా ఆన్లైన్లో అయితే మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇది మనకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 30, 2025 సాయంత్రం 6 గంటల లోపు ఆన్లైన్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత ఒకవేళ అడ్మిట్ కార్డ్ ఏమైనా అడ్మిట్ కార్డ్ రాకపోతే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఒకటి ఇవ్వడం జరిగింది. 01124041001కి మీరు ఫోన్ చేసి అయితే దీనికోసం కనుక్కోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడికి మ్యాథమెటిక్స్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. మ్యాథమెటిక్స్కి 2.5 అవర్స్ డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది, 300 మార్కులు. జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చి 2.5 గంటలు ఇవ్వడం జరుగుతుంది, 600 మార్కులకి. టోటల్ మనకి 900 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో క్వాలిఫై అయిన వారికి ఎస్ఎస్బి టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, 900 మార్క్ అయితే ఉంటుంది. ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూ అయితే చాలా టఫ్గా ఉంటుంది. ఇది ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి చాలా టఫ్గా ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి ఆఫీసర్ ఉద్యోగాలు కోసం మీకు ఇప్పుడే మీరు ఇంటర్వ్యూ పాస్ అయ్యి రాగానే మీకు ఉద్యోగం వస్తే మీ లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది. మనకి మ్యాథమెటిక్స్లో ఇక్కడ సిలబస్ అయితే ఉంది. ఆల్జిబ్రా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ట్రిగ్నామెట్రీ, ఎనాలిటిక్, జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులసెస్, ఇక్కడ చాలా అయితే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ని మీరైతే ప్రిపేర్ అవ్వాలి. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లోనే ఇవ్వడం జరుగుతుంది, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పిన్ చేయడం జరుగుతుంది, లేదా మన వాట్సాప్ గ్రూప్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. జనరల్ ఎబిలిటీలో ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. మీకు సెక్షన్ 1లో ఫిజిక్స్ కూడా దీనికి ఉంటుంది. తర్వాత సెక్షన్ బి వచ్చేటికి కెమిస్ట్రీ కూడా ఉంటుంది. సెక్షన్ సి వచ్చి జనరల్ సైన్స్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ డి వచ్చేటికి హిస్టరీ, ఫ్రీడమ్ మూమెంట్స్ ఎక్సెట్రా ఉంటాయి. సెక్షన్ ఈ వచ్చేటికి జాగ్రఫీ ఉంటుంది. సెక్షన్ ఎఫ్ వచ్చేటికి కరెంట్ ఈవెంట్స్ ఉంటుంది. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్డీఏ ఆర్మీకి మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ ఎంత ఉండాలంటే 152 సెంటీమీటర్లు ఉండవలసి ఉంటుంది. ఎస్టీలకి అయితే మనకి 145 సెంటీమీటర్లు ఉన్నా కానీ దీనికి అప్లై అయితే చేసుకో. ఫ్లయింగ్ బ్రాంచ్కి అయితే 163 సెంటీమీటర్లు అయితే కావాల్సి ఉంటుంది. మన మగపిల్లలకి అయితే 157 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్టీ క్యాండిడేట్కి 152 ఉంటే సరిపోతుంది. ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేటప్పటికి 163 సెంటీమీటర్లు కావాల్సి ఉంటుంది మగపిల్లలకి. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్కి అయితే మేల్స్కి అయితే 157, ఫిమేల్కి అయితే 152. 2 సెంటీమీటర్స్ మనకి మేల్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ ఉంటుంది ఎస్టీ వారికి. ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేటప్పటికి 162 సెంటీమీటర్లు ఉండాలి మేల్ అండ్ ఫిమేల్ అందరికీ కూడా. దీంట్లో ఫ్లయింగ్ బ్రాంచ్లో 157 కూడా తీసుకోవడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ చేసేటప్పుడు ₹56,100 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి. అది మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మనకి లెఫ్టినెంట్, మేజర్ అయితే మనకి 56,100 ప్లస్ అలవెన్సెస్ కూడా మీకు దొరికి మనకి ₹1,20,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రమోషన్లు కూడా మీకు చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి. ఒక్కసారి ఆఫీసర్ ఎంట్రీ అయితే, లెఫ్టినెంట్లో మీరు ఆఫీస్ ఎంటర్ అయితే మొత్తం కర్నల్ దాకా మీకైతే ప్రమోషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి పే అయితే మీకు ₹2,50,000 మీకు
రావడం జరుగుతుంది. ఫైనల్గా ఒక నెలకు వచ్చి మీకు మనకి శాలరీ ఫస్ట్ నుంచి మనకి 1,20,000 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మా అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకుండా పిల్లలు. దాంతో బలంగా చాలా మీకు అలవన్స్ అయితే దొరుకుతాయి. రిస్క్ అలవన్స్, హార్డ్షిప్ అలవన్సెస్ అనేసి ఎక్కడ ఒక ప్లేస్లో ఒక విధంగా ఉంటుంది. మనకి అదర్ అలవన్స్ ఉంటుంది. డ్రెస్ అలవన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. తర్వాత రేషన్ కిట్ రేషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది. మనకి ట్రాన్స్పోర్ట్ అలవన్స్ కూడా ఉంటుంది మీకు. బై ఎయిర్లో వెళ్ళడానికి లేదా ట్రైన్లో వెళ్ళడానికి కూడా ఉంటుంది. మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు పిల్లలు పుడితే పిల్లలు చదువుకోవడానికి కూడా ఉంటుంది. హాస్టల్ సబ్సిడీ కూడా ఉంటుంది పిల్లలు చదువుకోవడానికి. మీ పిల్లలు చదువుకుంటే ఇప్పటి నుంచి నర్సరీ నుంచి మనకి ఇంటర్మీడియట్ దాకా చదివడానికి మీకు హాస్టల్ సబ్సిడీ, చిల్డ్రన్స్ అలవన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఉద్యోగాన్ని వదులుకోకండి అసలు. మనకి ప్రమోషన్లు ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ లెఫ్టినెంట్ నుంచి మొదలవుతుంది. ఆర్మీలో అయితే మనకి నేవీలో మీకు సబ్ లెఫ్టినెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎయిర్ ఫోర్స్లో అయితే ఫ్లయింగ్ ఆఫీసర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రమోషన్లు ఈ విధంగా ఉంటాయి. ఇది మనకి యూపీఎస్సీ కండక్ట్ చేయడం చేస్తుంది కాబట్టి ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అయితే ఉండదు. కానిస్టేబుల్ జీడీ లాగా ఎస్ఎస్సి సిజిఎల్ లాగా అలాగే ఉండదు. చాలా టఫ్గా ఉంటుంది ఎగ్జాము. మీరు బాగా చదివి మీరు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మనకి రేపటి నుంచి అయితే ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది కదా. మనకి upsc.online.nic.లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోవాల్సింది డాక్యుమెంట్స్. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుని అయితే మీరు ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, కింద కామెంట్ చేయండి. మాకు ఆన్లైన్ ఎలా అప్లికేషన్ చేయాలో తెలియకపోతే నేను వీడియో అయితే సపరేట్గా చేసి పెడతాను మీ అందరి కోసము. నాకు కామెంట్ చేయండి కింద. మన ఛానల్ని లైక్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ లింక్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి అయితే అప్లై కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి. మీది ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కొలీగ్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.